హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి గారు నటించినటువంటి చిత్రం, మరియు సాయి మంజరి గారు కూడా దీంట్లో నటించారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ మూవీ ఎలా ఉంది? ఎస్టర్డే ఈ సినిమా చూడటం జరిగింది. ఇప్పుడు రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మదర్ ఓరియంటెడ్గా అయితే ఉండబోతున్నారు, క్లియర్గా మనకు అర్థమవుతుంది టైటిల్లోనే. మరి విజయశాంతి గారు ఇంతకుముందు సరైనోడి చిత్రంలో నటించారు. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి కళ్యాణ్ రామ్ చిత్రంలో నటించడం జరిగింది. కళ్యాణ్ రామ్కు మదర్గా అయితే క్యారెక్టర్ రోల్ చేశారు విజయశాంతి గారు. మరి ఈ స్టోరీలోకి వెళ్తే పూర్తిగా చెప్పను. ఆమె ఒక ఐపీఎస్ అధికారిగా మనకి ఈ సినిమాలో కనపడుతుంది. తన కొడుకైనటువంటి కళ్యాణ్ రామ్ ఐపీఎస్ చేయాలనేటటువంటి తల్లి కళ. దాని తర్వాత వచ్చేటువంటి మార్పులు, తండ్రి మరణం, అతను పెరిగిన తీరేటువంటి మారిపోయి అతను ఒక పెద్ద గ్యాంగ్స్టర్ లాగా తయారవుతాడు. అయినా కానీ అటువంటి తల్లి జీర్ణించుకోలేకపోయేది. దాని తర్వాత తల్లికి ముప్పు వాటిల్లింది అని తెలిసిన తర్వాత కళ్యాణ్ రామ్ ఏం చేశాడు, తనని కాపాడా లేదా అనే విషయాన్ని సినిమాలో క్లియర్గా చెప్పడం జరిగింది. సినిమా పక్కాగా చెప్పాలంటే రొటీన్ స్టోరీనే. కథలో అంత కొత్తదనం ఏమి అనిపించదు, కానీ పక్కా మాస్ ఎంటర్టైన్ సినిమా చూసే వాళ్ళకి ఇది పక్కా పర్ఫెక్ట్ సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో విజయశాంతి గారు చేసే ఫైట్స్ కానీ, మరి ముఖ్యంగా ఈ సినిమాకి హైలైట్ బలం ఏమన్నా ఉందంటే యాక్షన్ సీక్వెన్సెస్. నందమూరి కళ్యాణ్ రామ్ తన సత్తా ఏంటో చూపించాడు యాక్షన్ సీన్స్లో. మరి అదేవిధంగా మనకు కొత్తగా అనిపించేది ఏంటంటే క్లైమాక్స్ కూడా ఇట్లాంటి క్లైమాక్స్ని ఎంచుకోవడం కళ్యాణ్ రామ్ని మెచ్చుకోవాలి. యాక్షన్ సీక్వెన్స్ భలే చేశాడు. దీంట్లో మెయిన్ ఈ సినిమా కొంచెం మైనస్ ఏంటంటే పాటలు ఒక్కటి కూడా బాగలేదు. దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అదినీష్ లోక్నాథ్ మంచిగా ఇచ్చాడు. నా రివ్యూ అయితే 2.5/5. మీరు ఒకవేళ ఈ సినిమా చూస్తుంటే కింద కామెంట్ చేయండి సినిమా ఎలా ఉందో. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.